క్యాబేజీ సర్వపిండి మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజీ సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో క్యాబేజీలు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము. ఇక మనము ఆ సర్వపిండి రెడీ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట. సరే, ముందుగా ఏం చేయబోతున్నారు మీరు? ఓకే, ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ తురుము, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, జస్ట్ కరివేపాకు ఇలా ఉంటే తుంచుకుని వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, శనగపప్పు, ఓకే, ఇదేంటి? నార్మల్గా చిటికెడు జీలకర్ర, డైజెషన్కి బాగుంటుంది కదా. నువ్వులు, గార్లిక్ పేస్ట్, ఓకే. ఓ, ఇందులో గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా? చిల్లీ పౌడర్, ఓకే. ఇది ఎక్కువగా స్నాక్ లో తింటారా అండి? బ్రేక్ఫాస్ట్ లో కూడా తినొచ్చండి. ఓకే, చేసి పెట్టేటోళ్ళు ఉంటే ఎప్పుడన్నా తినచ్చు అంతే కదా. దీని కాంబినేషన్ కర్డ్ తో అయినా తినొచ్చు, లేదా నార్మల్ గా కూడా తినొచ్చు. అవును, మామూలుగా ఉట్టిగా చాలా బాగుంటుంది సర్వపిండి. ఇది ఇంకా బాగుంటది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నారు కదా, తగినంత ఉప్పు, వాటర్ ఆ జగ్లో ఉంటుంది, చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. నార్మల్గా ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక. క్యాబేజీకి అంత పట్టేసుకుంటుంది. ఓకే, సరే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి త్రివేణి గారు. నాకు 2 పిల్లలండి, 2 పాపలు. పెద్ద పాప వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప వచ్చి బీటెక్ సెకండ్ ఇయర్. మరి నాయనోయ్, అసలు మీరు అలా అనిపించట్లేదు తెలుసా. ఏ ఏజ్ లో పెళ్ళి అయిపోయింది మీకు? 25 years లోనే. 25 years లోనే. కానీ అసలు మీరు బీటెక్ చదివే పిల్లలు అంటే మీరు ఇప్పుడు కానీ తెలియట్లేదు అలాగా. మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారు, బీటెక్ చదివే పిల్లలు ఉన్నారు, ఇంక నెక్స్ట్ ఇంకేంటి జాబ్, దాని తర్వాత పెళ్ళిళ్ళు. అమ్మమ్మ అయిపోతారా మీరు? అయిపోయానండి ఆల్రెడీ. అప్పుడు అయిపోయారా? ఫ్యామిలీ ఉంటారు కదా కజిన్స్ తో. వాళ్ళ కజిన్స్ తోటి. మన పిల్లలతోటి అమ్మమ్మ అయ్యేది అది వేరు, ఆ కజిన్స్ ది అదే. ఓకే, కానీ భలే అనిపిస్తుంది. మీరు రోడ్ మీద వెళ్తే జనాలందరూ కూడా అక్క చెల్లెళ్ళ మీరు చూస్తారు కదా అని అడుగుతారు. ఆల్మోస్ట్ అలానే అవుతుంది. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను క్యాషియర్. డబ్బులు మరి ఆడపిల్ల అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇంకా వాటర్ వేస్తారా అండి? కొంచెం. ఓకే, ఇంకా బియ్యం పిండి ఒకటి ఉంది కదా మనకి. పెనం మీదే ఒత్తేస్తారా? అవునండి, ఆయిల్ వేసేసి. ఒకేసారి ఇంట్లో చేసుకోవాలంటే 4-5 ఉన్నారంటే 2 పెనాలు పెట్టుకుని పని చేయాలి కదా. ఇంకా ఈజీగా 4 పెట్టేయడమే. 4 పెట్టాలి. 4 బర్నర్ స్టవ్ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది సర్వపిండి కోసం. అవునండి. మరి మీరేం చేస్తూ ఉంటారు? నాది బుటిక్ అండి. బొటికా? మీ ఆహార్యం, మీ ఆకారం చూస్తుంటే అర్థమైంది. ఆ బ్లౌజులు, ఆ శారీస్. ఓకే, స్టిచ్చింగ్ చేస్తాను, అన్ని వెరైటీస్ చేస్తాను. ఓకే ఓకే, సూపర్ అండి. ఇంక 2 ఆడపిల్లలు ఉన్నారు కదండి, మాత్రం చేయాల్సింది. అంటే మీరు ఆడపిల్లలు పుట్టారని నేర్చుకున్నారా, లేదంటే మీకు స్టార్టింగ్ నుంచి ఇది? లేదు, 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, నాకు అందుకే ఇంకా భగవంతుడు 2 ఆడపిల్లలు ఇచ్చేసాడు. నాకు అలాంటి ఆర్ట్ ఉందని ఇచ్చారు. ఓకే ఓకే, సో అన్ని స్టిచ్ చేసేస్తారన్నమాట. నైస్. ఎంతవరకు వచ్చిందండి కలుపుకోవడం? అయిపోయింది, దగ్గర మనకి. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? ఇలాగా ఇలా రౌండ్ గా చేసేసుకోవాలండి. ముద్ద రెడీ అయిపోయింది.
ఆయిల్ పెనం పైన వేసేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసేసుకొని హోల్స్ చేసేసి ఆయిల్ వేసి ఇంకా క్యాప్ పెట్టేయడమేనండి. జస్ట్ ఇలా 4 హోల్స్ చేసేసుకొని త్రివేణి గారు ఇంక రెడీ అయిపోయినట్టే కదా? అవునండి. ఇంక తీసేసుకోవచ్చా? ఓకే, సో మొత్తానికి క్యాబేజీ సర్వపిండి రెడీ అయిపోయింది. ఎస్, వేడి వేడిగా హెల్త్కి చాలా చాలా మంచిది క్యాబేజీ సర్వపిండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాబేజీ సర్వపిండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, ఉల్లిపాయలు, నూనె, కారం, ఉప్పు, ధనియాల పొడి, బియ్యపిండి, జీలకర్ర. క్యాబేజీ సర్వపిండి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో క్యాబేజీ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత బియ్యపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలా తీసుకొని తవ్వాపై వేసి సర్వపిండిలా ఒత్తుకోవాలి. తర్వాత పైనుంచి నూనె వేసి స్టవ్ ఆన్ చేసి తవ్వా పెట్టి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ సర్వపిండి రెడీ.